మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తుంది. వివాహిత సంబంధం పెట్టుకుని ఇల్లీగల్ ఎఫైర్ భార్య ఉన్నాకనే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఉన్నాకనే మరో ఆడామెతో ఇల్లీగల్గా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అమ్మాయితోని అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఇంట్లో సహజీవనం చేస్తున్నప్పుడు మేము చూసాము. మాకు న్యాయం కావాలి అని రోడ్డు మీద ధర్నా చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ భార్య ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో ఉంది. నా హక్కులని నాకు కావాలి, మా భర్త నన్ను ఇంత దారుణానికి ఒడికట్టాడు, అదేవిధంగా నాకు న్యాయం కావాలి, నాకు 3 చిన్నపిల్లలు ఉన్నారు, నా సంసారం అంతా బయటేశాడని వాళ్ళ భార్య ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా వాళ్ళ భర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అతను మీడియా ముందు రావడానికి నిరాకరిస్తున్నాడని చెప్పొచ్చు. భర్త వర్జన్ వచ్చేసి భార్య వేధింపులకి గురి చేస్తుంది, భార్య బాధితుని నేను అని గతంలో కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీడియా ముఖంగా కూడా నేను చనిపోతున్నాను, ఈ జీవితం నాకు వద్దు, భార్య నన్ను చాలా అబ్యూస్ చేస్తుంది, చాలా హరాస్మెంట్కి పాల్పడుతుంది, నా దగ్గర ఉన్న 60 తులాల బంగారము, 2 కార్లు, అదేవిధంగా కార్స్ తీసుకోవడం జరిగింది, ఐఫోన్ ఇవన్నీ కూడా లాక్కుంది, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకుంది, నన్ను రోడ్డు మీద నించోబెట్టింది, గత్యంతరం లేక నేను ఇంకో మహిళతో ఉంటున్నాను, దాన్ని తప్పుబట్టి ఇది కోర్టులో కూడా కేసు నడుస్తున్నప్పటికీ కూడా నా మీద దాడికి ప్రయత్నిస్తున్నారు, ఖచ్చితంగా నాకు న్యాయం కావాలని భర్త కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు భార్య మాత్రము ఏదైతే కట్టుకున్న భార్య ఉన్నాక కూడా అక్రమంగా ఇంకొక మహిళతో ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను, భార్య ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. భార్య మెర్సీ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. మా భర్తకు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని తను ఆరోపించడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా నా భర్తను పట్టుకున్నాను అన్నారు. నవీన్ కుమార్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. గతంలో కూడా మీరు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, భార్య బాధితుడిని నేను అని చెప్పడం జరిగింది. ఈరోజు మీ భార్య మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్ సమక్షంలో ఇప్పుడు ఇక్కడ నించడం జరిగింది. మీరేమంటారు దాని మీద? నేను ఉంటున్న ఇంటికి వచ్చి నన్ను అటాక్ చేసి నా ఫర్నిచర్ డ్యామేజ్ చేశారండి. అలాగే నా కార్ లాక్కొని వెళ్ళారు, నా ఐఫోన్ లాక్కొని వెళ్ళారు, నా బైక్ లాక్కొని వెళ్ళారు. అక్కడికి వచ్చేసి నన్ను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. మా పైన కారం జల్లి కళ్ళల్లో మమ్మల్ని రాడ్లతో కొట్టారు ఇందాక. అలాగే ఈ దగ్గర 10 నుంచి 15 మంది మా మీదకి అటాక్ చేశారు. నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను అక్కడ ఉండడం, నా వర్క్ చేసుకోవడం మాత్రమే ఉంటున్నాను, దానికి మించి ఏం లేదు. నా భార్య నన్ను 15 సంవత్సరాల నుంచి టార్చర్ పెట్టడమే జరిగింది. తను క్రిస్టియన్ అని, నన్ను హిందూ అని చెప్పి నేను ఇంట్లో పూజలు చేస్తుంటే దేవుడిని బయట వేసేసింది ఇంట్లో నుంచి. అండ్ అట్లాగే తనకి 2015లో ఒక అఫేర్ ఉంటే కూడా నేను దాన్ని బయట పెట్టలేదు. ప్రేమ అని ఒక అబ్బాయితో వెళ్ళింది, నా 2 పిల్లలు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా నేను బయట పెట్టలేదు, ఎందుకంటే నా పరువు పోతుందని చెప్పి నేను బయట పెట్టలేదు. ఇప్పుడు కూడా తనకి వేరే అఫేర్స్ ఉన్నాయి, దాని గురించి అని నన్ను ఈ అమ్మాయితో అఫేర్ ఉందని చెప్పి నన్ను బయటికి రూమర్ స్ప్రెడ్ చేయడమే కానీ ఈ అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధం లేదండి. గతంలో మీ వైఫ్కి అఫైర్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు, అప్పుడు ఎందుకని మీరు పోలీసులను ఆశ్రయించలేదు? లేకపోతే తన మీద ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు, ఇవి రూమర్సా లేకపోతే నిజంగానే అఫైర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? అప్పుడు అబ్బాయిని అండ్ ఈ అమ్మాయిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ రిలేటివ్స్ అండ్ నేను కూడా కొట్టడం జరిగింది. అబ్బాయిని కూడా పంపించేసాం. అప్పుడు నేను ఎందుకు పెట్టలేదు అంటే, జనరల్గా భర్త బయటికి వెళ్ళి భార్య పేరు చెప్తే నా పరువు పోతుంది, నా భార్యను బయట వేసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను చేయలేదండి. దానికి మించి ఏం లేదు తప్పించి అఫేర్ అయితే వాస్తవం. మీరు కాలనీలో వచ్చి ఎవరినైనా అడగండి, 2015లో ఏం జరిగింది, మెర్సీ ఏంజల్ ఎవరితో దొరికింది అని చెప్పి మీరు ఎవరినైనా అడగండి. అండ్ ఇప్పుడు కూడా స్టిల్ నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి నన్ను పిలిస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా ముందరే ఫోన్లోకి వెళ్ళి చాట్స్ డిలీట్ చేయడం, కాల్ లాగ్స్ డిలీట్ చేయడం, ఏందని అడిగితే నీకెందుకు అని అనడం, ఓకే, నా ప్రమేయం లేకుండా లోన్స్ తీసుకోవడము, బయటికి వెళ్ళి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, అప్పటికి నేను ఏమనట్లేదు. ఏ విధంగా ఇప్పుడు మీ భార్య చెప్తుంది కదా, ఇప్పుడు మీ భార్య చెప్తుంది రెడ్ హ్యాండెడ్గా నేను ఆ మహిళతో పట్టుకున్నాను, అసలు ఆ మహిళ ఎవరు, తను ఎవరు, మీకు ఆ మహిళకి ఎటువంటి సంబంధం ఉంది? ఆ అమ్మాయి పేరు ఉషశ్రీ అండి. నా ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తుంది లాస్ట్ 1.5 ఇయర్ నుంచి. తను మంచి కొలీగ్ మాత్రమే నాకు, అండ్ మా ఇద్దరి మధ్యలో మంచి స్నేహం మాత్రమే ఉంది. మాకు ఎటువంటి రిలేషన్ లేకుండా కూడా మా వైఫ్ మా పైన అనవసరమైన పుకార్లు లేపి, అంటే గతంలో తనకి జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో దాని గ్రడ్జ్ తీసుకోవడానికి మాత్రమే మమ్మల్ని అఫేర్లోకి వేసింది. అఫేర్ వేసి రెడ్ హ్యాండ్ పట్టుకున్నామా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా, ఫొటోస్లో మీరు అక్కడ ఉన్నారు అని చెప్పి తను అంటుంది కదా. మేడం, నాది ఆఫీస్, ఓకే, నేను ట్యాక్స్ కన్సల్టెంట్, నాకంటూ సెపరేట్ క్యాబిన్ ఉంటుంది. నా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుతుంటే దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది జరగదు. మీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉంది అంటే మీరు పెళ్లి చేసుకున్నారని చెప్పి మీ భార్య ఆరోపించడం జరుగుతుంది?
వితౌట్ డివోర్స్ నేను పెళ్లి చేసుకున్నాను అనేది అబద్ధం అండి. మేమిద్దరం బయటికి వెళ్ళాము, బయట ఉన్నాము. ఎందుకంటే వీళ్ళ టార్చర్ తట్టుకోలేక వీళ్ళు చేసిన ప్రతి పనికి మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అంతకు మించి మేము పెళ్లి చేసుకున్నాము అవి ఇవి అని అయితే రూమర్స్ అండి. దీనికి మించి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ నా వైఫ్ పేరు మీద 60 తులాలు గోల్డ్ ఇచ్చానండి. 4 ప్లాట్లు నా వైఫ్ పేరు మీద పెట్టాను. నాకు నిజంగానే అఫేర్లు ఉండింటే నా వైఫ్ పేరు మీద నేను డైరెక్ట్ సేల్ డీడ్సే చేశాను. ఫామ్ హౌస్ తన పేరు మీదే ఉంది. నా దగ్గర ఒక్కటి కూడా లేదండి. ఇప్పుడు రామ్నగర్లో తను ఉంటున్న ఇల్లు కూడా నేనే కట్టించాను. నాకు కేవలం ఉంది నా ఐఫోన్ ఒకటి, నా బ్రెజా కార్ ఒకటి, నా హోండా యాక్టివ్ ఒకటి. ఇవి కూడా మార్నింగ్ నన్ను కొట్టి అమ్మాయిని కొట్టి లాక్కెళ్ళారు. ఇవి నాకు అట్లీస్ట్ నాకు కావాల్సింది నా ఐఫోన్ అండి. దాంట్లో నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, నేను ఎవరికైనా కాల్ చేయాలన్నా లేకపోతే మీ దగ్గర ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా లేదు. నా దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ కూడా మార్నింగ్ వచ్చి లాక్కెళ్ళారు. లాక్కెళ్ళి బయట పడేశారు. వస్తువులన్నీ పగలగొట్టేశారు. దానికి మించి ఇంకా నన్ను ఇంకెంత రోడ్డుకి లాగుతారో నాకు తెలియదండి. అంటే మీ భార్య కన్సర్న్ ఏంటి అని అంటే అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నేను ఉన్నాక కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఎలా పెట్టుకుంటాడు అని మీ భార్య క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అయితే నేను దీనికి ఒకటే అండి, 2015లో ప్రేమ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో, మరి అగ్ని సాక్షిగా నేను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళావు? ఆ అబ్బాయి నంబర్ కూడా మీకు కాల్స్ వస్తే నేను మీడియాకి రిలీజ్ చేయమంటే చేస్తాను. లేదా తన ఫోన్ మీరు ఏమైనా చూస్తానంటే కూడా చూడండి. తనకు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆ రోజు పెట్టలేదు. ఇప్పుడు నన్ను కావాలని గ్రజ్కి బయటికి వేయడం తప్పించి దానికంటే ఇంకెక్కువ లేదండి. తనకి ఇప్పటికీ కూడా నేను అక్కడ ఓన్లీ ఫైనాన్స్ మిషన్గా పనిచేయాలి, తనకి డబ్బులు ఇవ్వాలి. అండ్ నేను 10 కంట్రీస్ తిప్పానండి. 10 కంట్రీస్ తిప్పాను. తనకి లేదన్న లగ్జరీ పెట్టాను. అన్నీ చూశాను. ఇప్పటి వరకు ప్రతిదీ షీ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఒక కారణం నన్ను బయటికి చూపించడం ఏంటంటే నన్ను అన్పాపులర్ చేయాలి, నన్ను కాలు కింద పెట్టుకోవాలి. ఎందుకంటే నన్ను ఇంకే విధంగా టార్చర్ పెట్టాలో అవన్నీ విధాలు ట్రై చేస్తుంది. అంటే కేవలం ఇదంతా డబ్బు కోసం చేస్తుందని మీరు ఆరోపిస్తున్నారా? డెఫినెట్గా. కాకపోతే మేడం నా పాయింట్ ఆఫ్ సోర్సే లేదు. ఇప్పుడు నా దగ్గర నాట్ ఈవెన్ ఆ సింగిల్ పెన్నీ లేదు. తన దగ్గర 60 తులాలు బంగారం, 4 ప్లాట్లు, నేను కట్టించిన ఇల్లు, నా ల్యాప్టాప్, నా ఒరిజినల్ పాస్పోర్ట్స్, ఆధార్, బట్టలు కూడా ఇవ్వలేదండి. మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బట్టల గురించి నాకు ల్యాప్టాప్, నా వెహికల్ ఇప్పించిండంటే భార్య తీసుకుంది కదా అని ఆన్సర్ చెప్పి పంపించేశారు. నాకు ఇప్పుడు బతకడానికి కేవలంగా నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఒక సిస్టమ్ పెట్టుకున్నాను. అక్కడ నుంచే మేము పని చేసుకుంటున్నాం. అది పగలగొట్టారు. ఇప్పుడు నాకు బయటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. అన్నీ లాక్కుంది. ఇప్పుడు అతనికి డబ్బే అవసరం లేదన్నప్పుడు ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళి అట్లీస్ట్ నాకేమైనా ఇచ్చి, సరే బయట ఉన్నావు కదా బతకడానికి ఏమైనా ట్రై చేయని హెల్ప్ అయినా చేశారు. ఎవరు అన్నీ లాక్కుంది. ఇప్పుడు ఏం లేవంటున్నారు. 60 తులాల బంగారం ఇంట్లోకి వెళ్ళి పోయింది అంటున్నారండి. పోయింది అన్నప్పుడు ఒక తులం బంగారం పోయిందంటేనే కంప్లైంట్ ఇస్తాం. 60 తులాల బంగారం పోయిందని ఒక లేడీ అన్నప్పుడు తను వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది తన గోల్డ్ గురించి. ఇప్పటివరకు కంప్లైంట్ లేదు. నేనే వెళ్ళి ఇచ్చా. ఆ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన టైంలో వీళ్ళ హస్బెండ్ కుషా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి వీళ్ళిద్దరు ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని బయటికి పంపించడం జరిగింది. మేము బయటికి వచ్చి మేము బయట ఉంటున్నాం. అంతే తప్పించి మాకు ఎటువంటి తను అంటున్నట్టుగా పెళ్లి చేసుకున్నామని కానీ లేకపోతే ఇంకేదో ఉంది. ఇవన్నీ ఆరోపణలు అంటున్నారు. మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నారా? డెఫినెట్గా ఆరోపణలే మేడం. ఇప్పుడు నిన్న వచ్చి అటాక్ చేశారు, ఈ రోజు అటాక్ చేశారు. ఇప్పుడు మా మదర్ దగ్గరికి వెళ్ళి శివం రోడ్లో వాళ్ళకి ఎటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదు. మా మదర్ ఇండిపెండెంట్గా ఉంటుంది. మదర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆల్రెడీ అని చెప్పి కాదు మేడం. సపోర్ట్ ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళాడు, తినడానికి డబ్బులు లేవంటే డబ్బులు వేస్తే నువ్వు డబ్బులు వేసావా అని చెప్పి కొట్టడం అన్యాయం కదా. ఓ ముసలావిడ 65 ఏళ్ళ ఆమెను కొట్టి చైన్ లాక్కొని తను మా దగ్గర ఉండదు, తను బయట భర్తతో సపరేట్ ఉంటుంది, తనని కొట్టే అవసరం ఏంది? ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళి మా అక్కని కొట్టడానికి ట్రై చేశారంట. అక్కడికి వెళ్ళి తనని కొట్టడం ఏంటంటే ఇదంతా కూడా కోర్టులో నడుస్తుంది అని కూడా తను చెప్తుంది. మరి కోర్టులో నడిచినప్పుడు మీరు ఎందుకు హరాస్ చేస్తున్నారు? మీ భార్యని హరాస్ చేస్తున్నారు, కాల్ చేసి మెసేజ్లు పెడుతున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. హరాస్ ఏం లేదండి. ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ కనెక్టెడ్. అంటే నేను పిల్లల గురించి నీ గురించి అని చేయగలుగుతానా చేయలేనా అనేసి నేను మాట్లాడుతున్నాను. జస్ట్ ఇదంతా 2 months ప్రాసెస్లోనే అయింది. ఏదో 2 years కాదు. 2 monthsలో మేము సార్ట్అవుట్ చేసుకుందామని నేనేదో మ్యూచువల్గా నేను ముందరికి వెళ్తుంటే తను దాన్ని అన్ని బయట పెట్టి హరాస్ అంటుంది తప్పించి దానిలో హరాస్మెంట్ ఉంటే తను అప్పుడే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. హరాస్మెంట్ అంటే డెఫినెట్గా వెళ్ళి నాకు ఇప్పుడు నేను ఎట్లా అయితే వచ్చానో నాకు కష్టం జరిగిందని తను ఇవ్వాల్సింది. ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే డెఫినెట్గా నేనేం హరాస్ చేయలేదు. అవి ఇప్పుడు సాక్ష్యాలుగా పెట్టుకోవడమే. ఇప్పుడు నేను మొన్న గోవా వెళ్ళి వచ్చానండి. గోవాకి వెళ్తే మరి ఫోన్లో డ్రెస్సులు అవన్నీ పెట్టాను. నా దగ్గర నా ఐఫోన్లో ఉన్నాయి. ఆ ఐఫోన్ లాక్కెళ్ళారు. ఆ డ్రెస్సులు ఇప్పించుకుంది, పిల్లలకి ఫీజులు కట్టించింది. మరి హరాస్మెంట్ అంటే అవన్నీ ఎందుకు తీసుకుంటుంది? నేను 3 సార్లు వస్తే 3 సార్లు నాతో ఎలా సంసారం చేసింది? 1 డేనే ఉన్నాను, సరే ఒకరోజే ఉన్నాడు అని ఉంటుంది. ఒకరోజే ఉన్నాను, కానీ ఉన్న రోజులైతే నువ్వు ఉన్నావుగా, నన్ను ఎందుకు రానిచ్చావు? మరి హరాస్మెంట్ చేసేవారికి అయితే నీకు ఇండిపెండెంట్ ఇల్లు ఉంది, కింద గేట్ ఉంది, పైన లాక్ ఉంది, నువ్వు వేసుకోవాల్సింది లేదా నన్ను బయటికి పంపించాల్సింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇల్లరికం ఉంటున్నానండి, నేను బయట ఉండట్లే.
నేను ఇల్లరికం ఉంటున్నాను, కింద మా అత్తయ్య ఉంటుంది, పైన వాళ్ళ బావ వాళ్ళ అక్కలు వీళ్ళందరూ ఉంటారు. అక్కడ నేను ఒక్కరిని వెళ్ళి తనని హరాస్ ఎలా చేస్తాను? ఇంతమంది చుట్టూ ఉండగా వాళ్ళ తమ్ముళ్ళు ఉండగా నేను ఒక్కరిని హరాస్ చేస్తే వాళ్ళు మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మేడం మమ్మల్ని ప్రశాంతంగా కొన్ని రోజులు అయితే వదిలేస్తే ఏదో ఒక నిర్ణయానికి వస్తాం. ఏంటంటే ఇలా ప్రతిరోజు వచ్చి కొట్టి చేసి మమ్మల్ని ఇలా ఆ అమ్మాయిని చంపే విధంగా కిందేసి తొక్కారండి. తనకి తొక్కితే కడుపులో ఈరోజు పాపం ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి ఏమైనా జరిగినా నాకేమైనా జరిగినా ఎవరు బాధ్యులు? ఇంతమంది మూకుబడిగా మీదకి వచ్చి కొడుతూ చేస్తూ ఉంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా రెంట్ అండి, అక్కడ రచ్చ చేశారు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? మా దగ్గర ₹1 లేదు. ఇప్పుడు తీసుకున్న ఐఫోన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినా ఇవ్వమంటే అది కూడా ఇవ్వట్లేదు. ఐఫోన్ అయినా ఇప్పించండి, అట్లీస్ట్ నాకు న్యాయం చేయండి. దాంట్లో నా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరికైనా కాల్ చేయాలన్నా లేకపోతే నా గూగుల్ పే ఫోన్పేలో అమౌంట్ ఉన్నాయి, అవన్నిటికైనా నాకు ఫోన్ కావాలి కదండి. మినిమం బేసిక్ నీడ్ అదైనా ఇప్పించండి అని నేను పోలీస్ స్టేషన్ రావడం కదా. భర్త కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా ఇదంతా డబ్బు కోసం ఆశిస్తుంది. నా దగ్గర ఉన్న బంగారం, నగదు, కారు ఇవన్నీ కూడా లాక్కొని ఇంకా నన్ను రోడ్డు మీద నిల్చోబెట్టింది. గతంలో కూడా మా భార్యకి ఎన్నో ఎఫైర్స్ ఉన్నాయి. ఎఫైర్స్ ఉన్నప్పటికీ కూడా నేను తనని నా దగ్గరికి మళ్ళీ తీసుకున్నానని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా భర్త బాసెస్ భార్య అయితే అవుతుందని కూడా చెప్పొచ్చు. పోలీసులు మాత్రము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం, ఉమెన్ టీమ్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం ఇది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే భార్య భర్తల గొడవ వర్సెస్ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. భార్య మాత్రము నా భర్త ఇల్లీగల్ ఎఫైర్గా ఇంకొక మహిళతో ఉంటే రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నానని భార్య చెప్తుంది. భర్త మాత్రం ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో పరీక్ష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. భర్త ప్రియురాలతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్తతో ఎలా ఉంటావంటూ ప్రియురాలతో వాగ్వాదానికి దిగింది. భార్య కొడుకుపై ప్రవీణ్ దాడి చేశాడు. ముషీరాబాద్ SRT కాలనీకి చెందిన ప్రవీణ్ కొంతకాలంగా అంబర్పేటలోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నారు. తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని తమకు అన్యాయం చేశారంటూ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తాను పనిచేస్తున్న కంపెనీలోని యువతితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ప్రవీణ్. ప్రియురాలికి పెళ్ళై 2 పిల్లలున్నారు. భర్త తనపై దాడి చేస్తున్నాడని భార్య మెర్సీ పోలీసులను ఆశ్రయించింది. సరే ఎవరు తెస్తారన్న నేనేమన్నా మరి అడుగు చెప్పేది నాతో నువ్వు ఏం మాట్లాడినావు చెప్పాలి కదా. నీకేం తెలుసు? నీ
తమ్ముడు వర్షాలు వింటున్నావు, మరి నాతో ఏం మాట్లాడింది? అరే నాతో నువ్వు మాట్లాడిందని చెప్పండి ఫస్ట్. నేను చెప్పింది నేను ఆయన అన్నతోటి మాట్లాడతాను. సరే వీడియో తీస్తున్నారా ప్రవీణ్ తీయని మాట్లాడదామంటే రోడ్ మీద మాట్లాడదామంటే ఏమన్నాడు ఫస్ట్ డీడీ కాలనీ